ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనే విషయం తేలిపోయింది. ఈ టోర్నీ అద్భుతంగా ఆడుతూ వస్తున్న న్యూజిలాండ్ భారత జట్టుతో ఫైనల్లో తలపడనుంది. మొన్న మంగళవారం మార్చి 4వ తేదీన జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించగా, ఇక నిన్న బుధవారం 5వ తేదీన జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా 9వ తేదీ ఆదివారం జరగబోయే ఫైనల్లో టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ ను ఓడించింది కివీస్. ఈ రెండు ఫైనల్స్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ ఆదివారం సిద్ధం అయిపోయింది. ఇకపోతే ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఓడింది. ఇప్పుడు మళ్లీ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండడం టీమిండియాకు కఠిన సవాలనే చెప్పాలి. ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్న న్యూజిలాండ్ దుబాయ్ పిచ్చిపై పూర్తి అవగాహనతో అలాగే అంచనాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా మాదిరి వాళ్ళు కూడా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియాకు పెద్ద సవాలే. గత గ్రూప్ దశ మ్యాచ్ లోను న్యూజిలాండ్ టీమిండియాకు గట్టి పోటే ఇచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచించవలసి ఉంది. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. వీరిద్దరిని త్వరగా పెవిలియన్ చేర్చాలి, లేకుంటే టీమిండియాకు సవాలే. ఇకపోతే ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 కోసం టీమిండియాలో ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సెమీస్ లో కుల్దీప్ యాదవ్ 8 ఓవర్ల బౌలింగ్ చేసి 44 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతన్ని తప్పించి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కి ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. స్పిన్ పిచ్ పై వాషింగ్టన్ సుందర్ గణాంకాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. అందులోనూ బ్యాటింగ్ తోనూ చెలరేగగలడు. దీంతో ఆల్ రౌండర్ గా తుది జట్టులో అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ బలం కూడా టీమిండియాకు తోడవుతుంది. మొత్తానికైతే అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి.